Hey guys, good morning. This is Mauli and welcome back to my YouTube channel through Two Stroke Throttlers. సో నేనైతే ఇంకో రైడ్ స్టార్ట్ చేశాను అనమాట. సో తెలుసు కదా మన ఛానల్లో ఓన్లీ 2 స్ట్రోక్ బైక్ రైడ్సే వస్తాయన్నమాట, ఇంకేం రావు. సో ఎక్కడికి వెళ్తామన్నా ఏంటి అనేసి నేను వెళ్తూ డిస్కస్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చి తమిళనాడు సేలం హైవే అనమాట. నేను ప్రస్తుతానికి అయితే హోసూరు దగ్గర ఉన్నాను అనమాట. హోసూరు దగ్గర అయితే ఉన్నాను, తమిళనాడు అనమాట. సో ఒక షార్ట్ రైడ్ అని చెప్పలేము, లాంగ్ రైడ్ అని చెప్పలేము. ఒక 250 కిలోమీటర్స్ అనమాట, బెంగళూరు నుంచి ఒక 250 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. 2 days 1 day రైడ్, 2 days 1 night రైడ్ అనమాట. సో ఏ బైక్స్లో వెళ్తున్నాను అంటే చూడండి, బైక్స్ చూపిస్తాను. సో ఇది వచ్చి RX 135 4 స్పీడ్ నా బైకు. అది వచ్చి RXZ 4 స్పీడ్ అనమాట, కార్తిక్ బైకు. మీరు కార్తిక్ నాది ఇంకో ఛానల్ ఉంది కదా, మౌలి ట్రావెల్ వ్లాగ్స్, దాంట్లో నాతో పాటు కార్తిక్ అయితే రైడ్ చేస్తూ ఉంటాడు. సో మేమిద్దరం మాకిద్దరికి యమహా బైక్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మేమైతే 2 స్ట్రోక్స్లో కూడా రైడ్ చేస్తూ ఉంటాము. ఇదే కాదు, చాలా రైడ్స్ అయితే ప్లాన్ చేస్తాను 2 స్ట్రోక్ బైక్స్లో. మీకు వెళ్తూ రాను మీకు చూపిస్తాను నేను ఎన్ని బైక్స్ ఉన్నాయి మా దగ్గర, 2 స్ట్రోక్ బైక్స్, ఏం బైక్స్ ఉన్నాయి, ఎక్కడికంత రైడ్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపున్నాం గైస్. ఎక్కడంటే బ్రేక్ఫాస్ట్ ఈ హోసూర్ బిర్యానీ బాక్స్ అని చెప్పి ఉంది కదా, చూడండి, హోసూర్ బిర్యానీ బాక్స్. ఇక్కడైతే స్టాప్ చేశారనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి దాన్ని ఇక్కడ నుంచి రైడ్ అయితే కంటిన్యూ చేస్తాము. సో గైస్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో దట్ నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది, అది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత కంటిన్యూ చేస్తాను గైస్. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ చేసాం, చూడండి, మటన్ లెగ్ సూప్ ఇది. సో సూప్ ఆర్డర్ చేసాం, దాని తర్వాత ఇడ్లీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో సూప్తో స్టార్ట్ చేసి ఇడ్లీ తిండి చేద్దాం. ఇడ్లీ వచ్చిన తర్వాత చూపిస్తాను. 30 ఇడ్లీ ఇది, అంత కర్ణాటక స్టైల్ అనమాట. ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను అనమాట, ఇడ్లీ అయితే వచ్చేసింది. సో చూడొచ్చు, ప్లేట్కి 2 ఇడ్లీ తీస్తున్నారు. అండ్ దాన్ని ఇది వచ్చి చికెన్ గ్రేవీ అనుకుంటా. ఇద్దరం అయితే 2 ప్లేట్ ఇడ్లీ, చికెన్ గ్రేవీ అయితే ఆర్డర్ చేసాం. చికెన్ గ్రేవీ ఇడ్లీతో పాటే వచ్చింది. సూప్ అయితే తాగేసాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం మేము. ఇక్కడ నుంచి బయలుదేరుస్తాం అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చి హోసూర్, ఇది తమిళనాడు హోసూర్ అనమాట. సో మా వెనకాల ఉండేది హైవే. సో ఇంకా బైక్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మేము. పెద్ద డిస్టెన్స్ ఏం లేదులేండి. సో ఇదే అనమాట మన బైక్స్. RXZ 4 స్పీడ్ కార్తిక్ది, RX 135 నాదనమాట. ఇది రీసెంట్గా రీస్టోర్ చేశాను. ఈ ఫుల్గా మీకు బైక్ ఫుల్ వ్యూ అయితే నేను మన డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఎలా చూడండి బైక్స్. ఓకే, ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని గోప్రో అయితే కలుస్తాను గైస్. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ పాయింట్ నుంచి అయితే బయలుదేరేసాం గైస్. సో నేను ఇంకా హైవేకి అయితే ఆ హైవే రోడ్ ఉంది కదా, దాన్ని అయితే ఇంకా నేను తీసుకోలేదు. ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి యూటర్న్ చేసుకొని వస్తే ఇది సర్వీస్ రోడ్ లాగా అనమాట. అంతా ఫ్రూట్ మార్కెట్ ఇది, ఫ్లవర్ మార్కెట్ ఇది. సో ఇంకొంచెం ముందర వెళ్తే మనకి హైవేలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడైతే బాగా టైం అయితే ఒక 9 o'clock 9:30 అవుతుంది అనమాట. సో కాబట్టి జనాలు బాగా ఎక్కువ ఉన్నారు రోడ్డు మీద, ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఒకసారి మన హైవే అయితే పట్టుకున్నామంటే తక్కువ ఉండొచ్చు ట్రాఫిక్. సో చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. సో మనమైతే హైవేకి అయితే జాయిన్ అయిపోయాం అన్నమాట. ఇంక స్ట్రైట్ హైవేనే ఇది. సో ఇది వచ్చి స్ట్రైట్గా ఇంకా సేలం అనమాట. సేలం నుంచి మల్టిపుల్ డివియేషన్స్ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందర కృష్ణగిరి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే చెన్నైకి వెళ్తుంది అనమాట. సో మనం అయితే టువర్డ్స్ తమిళనాడు వెళ్తున్నాము. ఈ వెహికల్ చూడండి గైస్,
ఇది వచ్చి ఎక్కడో డెలివరీకి అయితే వెళ్తాను అనుకుంటున్నాను. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డెలివరీ షోరూమ్స్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్తాను అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని టైర్ ఉన్నాయి దీనికి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టైర్స్ ప్లస్ ఒక స్పేర్ టైర్ అనమాట. మొత్తం ఇది ట్రైలరే, మీకు పైన బాడీ బిల్డింగ్ అంతా ఏం లేదు, మొత్తం ట్రైలరే ఇది. అశోక్ లేలాండ్ వెహికల్ ఎంత పెద్ద చూడండి, టాప్లెస్. ఇంకొక లారీ చూడండి గైస్ ఎంత పెద్దది ఉందో. అమ్మాయి చూడండి ఎంత పెద్దది చూడండి, సౌండ్ చేసుకుంటే వెళ్తా ఉంది. సో ఇదే తమిళనాడు హైవేలో టువర్డ్స్ సేలం అన్న ఇలాంటి చాలా పెద్ద పెద్ద ట్రైలర్స్ అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కమర్షియల్ వెహికల్స్. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, డ్రైవ్ కానీ రైడ్ కానీ చాలా జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఈ హైవేలో టిల్ సేలం దాకిట్టే ఉంటుంది. సేలం నుంచి మల్టిపుల్ డివిజన్స్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. టిల్ సేలం వరకు అయితే ఇలాగే ఉంటుంది గైస్. సో ఇక్కడే ఒక టీ బ్రేక్ అయితే తీసుకుంటాం గైస్. చెప్పాను కదా మీకు నేను, కృష్ణగిరి అయిన తర్వాత ఏదైనా టీ షాప్ ఉంటే ఆపుతామని చెప్పేసి ఇక్కడ ఒక టీ బ్రేక్ అయితే తీసుకుంటాం. ఇంజిన్స్ కూడా బాగా వేడిగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి బైక్స్ కూడా కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకుందాం. బాగా వేడిగా ఉంది ఇంజిన్. ఓకే, మరి అంత వేడిగా ఏం లేదు, ఒక మోతాదులో అయితే ఉందన్నమాట. సో ఓకే, కొంచెం అయితే బ్రేక్ తీసుకుందాం ఒక ఇంజిన్ కూల్ అయ్యేంత వరకు. అబ్బా, హైవే చూడండి పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ఒక కొండ చూడండి ఎట్టుందో, ఎక్సలెంట్ కదా. సో ఈ హైవే పక్కనే టీ షాప్ అయితే ఉందన్నమాట. సో ఈ టీ షాప్ అయితే మనం టీ తాగేసి కొంచెం రెస్ట్ తీసుకునేసి దాన్ని విల్ కంటిన్యూ అవర్ రైడ్. సో బైక్స్ ఇక్కడ స్టాప్ చేస్తాం కదా, మనకు ఒక గెస్ట్ అయితే వచ్చింది చూడండి. గెస్ట్ అయితే వచ్చిందనమాట, వచ్చాడు. దీనికి మనం బ్రెడ్ వేద్దాం. బాబాయ్ భయంగా ఉంది, కింద వేద్దాం. ఎందుకంటే దానికి పళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడడానికి భయం వేస్తుంది అట్లే. చాలా క్యూట్గా ఉంది కదా. సో నేనైతే 2 బండ్లు తీసుకున్నాను అనమాట. బిస్కెట్స్ కాదు, ఇది బన్. ఇది అంటే వాళ్ళని అడిగినాను నేను, ఇది ఏం తింటుంది అని చెప్పేసి. ఇక్కడే ఉంటుంది కదా డాగ్, కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. సో వాళ్ళని అడిగినాను ఇది ఏం తింటుంది అనేసి. వాళ్ళైతే ఈ బన్ తింటుంది అని చెప్పారు. సో దానికోసం బన్ తీసుకున్నాను అనమాట. మిల్క్ పెడదాం అనుకున్నాను కానీ దానికి ఇక్కడ కంటైనర్ ఏది లేదు మిల్క్ పెట్టడానికి. దట్స్ ఇట్, 2 బండ్లు అయితే ఇచ్చేస్తాను. ఓకే, సో ఈ షాప్లో మనం ఇంకా ఒక టీ తాగేసి దాన్ని ఇంకా బయలుదేరదాం. ఓకే గైస్, మేమైతే దాదాపు ఒక 1 అవర్ దాకా స్పెండ్ చేసి ఉంటాం ఇక్కడే. టీ తాగాము, దాని తర్వాత జస్ట్ ఒక వాటర్, దాని తర్వాత ఈ పక్కన పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడైతే వాష్రూమ్ కూడా యూజ్ చేసుకున్నాం అనమాట. సో అండ్ దెన్ ఇప్పుడు ఇది జెడ్, అది 135 తెలుసు కదా, ఇది వచ్చి కార్తీక్ది, అది నాది. సో ఇప్పుడు వచ్చి మేమైతే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. కార్తీక్ వచ్చి నా బైక్ తోలుతున్నాడు, నేను వచ్చి జెడ్ తోలుతాను కార్తీక్ది. ఓకే, లెట్స్ గో. నేను ఈ బైక్ ఫుల్ నేను ఏం మాడిఫికేషన్ చేశాను నా బైకు, ఏంటి ఎలా ఏమి చేశాను దీంట్లో అనేది నేను ఒకసారి మన డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు నేను చెప్తాను. మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను మీకు నేను. ఓకే, ఇన్స్టా 360 కూడా పెట్టేశాను అనమాట. చూడొచ్చు మీరు, ఇన్స్టా 360 ఇది. ఇన్స్టా 360 పెట్టేశాను నేను. వెళ్తూ చూద్దాం, ఏదైనా మంచి ప్లేసెస్ దొరికితే రికార్డ్ చేద్దాం. ఓకే, మిర్రర్స్ లేవు దీనికి.
మిర్రర్స్ లేదు, దొరకలా దీనికి మిర్రర్స్. నా దానికి 135 దొరకలా, జెడ్ చేశాను నేను, దీనికి అసలు ఏవి దొరకలా. ఓకే ఫైన్, లెట్స్ మూవ్. ఓకే, పికప్ అయితే బాగుంది వెహికల్లో. వావ్, ఎక్సలెంట్గా ఉంది పికప్ గైస్. జెడ్ ఇంజిన్ రెండింటికి సేమే, జెడ్ కానీ 135 కానీ ఇంజిన్ అయితే సేమే అనమాట. ఓన్లీ డిఫరెన్స్ వచ్చి మీకు డిజైన్లోనే, బాడీ డిజైన్లోనే డిఫరెన్స్, ఇంకేం ఉండదు, మొత్తం ఒకటే ఉంటుంది, బాడీ డిజైన్ మాత్రం డిఫరెన్స్. సో రోడ్ అయితే చాలా బాగుంది, ఎండ వస్తూ ఉంది, ట్రాఫిక్ పెద్దగా లేదు, ఎండ అండ్ దెన్ జిల్లుగా, గాలి కూడా జిల్లుగా ఉంది, రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సో మాకేం అర్జెంట్గా వెళ్ళాలని లేదు, ఇక్కడ నుంచి ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది మా డెస్టినేషన్. నేను ఎక్కడికి వెళ్తాను ఇంకా చెప్పలేదు కదా, ఇంకొంచెం ముందర వెళ్ళేందుకు చెప్తాను మీకు నేను. 130 కిలోమీటర్స్ అయితే ఉంది మా డెస్టినేషన్ ఇంకా. సో స్లోగానే వెళ్తాం, పెద్ద దూరం లేదు, స్లోగానే వెళ్తాం మేము. సో నేనైతే కొంచెం దూరం వచ్చాను అనమాట, మన టీ తాగాం కదా ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం వచ్చాను. మీకు చెప్పాను కదా మీ ఇద్దరం బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనేసి. కార్తీక్ వచ్చి నా బైక్తో వెళ్తున్నాడు, కార్తీక్ బైక్ నేను వెళ్తున్నాను. అంటే నేను వెళ్తున్నది జెడ్, కార్తీక్ వెళ్తున్నది 135. సో నా బైక్ చూడడానికి ఎలా ఉంటుంది ఆన్ ద రోడ్ అనేసి మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఇది అనమాట RX 135 4 స్పీడ్, కానీ 5 స్పీడ్ స్టిక్కరింగ్ అయితే ఇప్పించుంటాను నేను. సో ఏం చేయాలంటే మా బైక్స్కి ఇప్పుడు ఎఫ్సీ లేదనమాట, మా బైక్స్కి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మేము ఎమిషన్ అయితే తీసుకోవాలా. ప్రతి ఒక్క పెట్రోల్ పంపు ఇలా వస్తుంది కదా, పెట్రోల్ పంపు, ఇలా పెట్రోల్ పంపులు అయితే చెక్ చేస్తున్నాం ఎమిషన్ ఏదైనా దొరుకుతుందో అని చెప్పేసి. ఎమిషన్ ఎక్కడ లేదనమాట, ట్రై చేద్దాం, ఏమైనా దొరికితే ఎమిషన్ తీసుకునేద్దాం, పని అయిపోతుంది. సో గైస్ మీకు చెప్పాను కదా మేము ఎందుకు స్లోగా రైడ్ చేస్తున్నాము, అండ్ దెన్ వెంటనే ఎందుకు ఇమీడియట్గా మేము ప్లాన్ చేస్తాము ఎయిర్ కార్డ్కి అని చెప్పేసి. సో నా బైక్ కానీ కార్తీక్ బైక్ కానీ, ఇది కార్తీక్ బైక్ కదా, నా బైక్ కానీ కార్తీక్ బైక్ కానీ రీసెంట్గా రిస్టోరేషన్ చేయించాము. రిస్టోరేషన్ చేయించి పిన్ టు పిన్ వర్క్ చేయించాం అనమాట, మొత్తం పిన్ టు పిన్ రిస్టోరేషన్ వర్క్, ఇంక్లూడింగ్ ఇంజిన్ వర్క్ కూడా అనమాట. అంటే రీబోర్ కూడా చేయించాము. రీబోర్ చేసిన తర్వాత దాదాపు ఒక 1000 కిలోమీటర్స్ దాకా మనం ఏం చేయాలంటే ఒక 60-70 కిలోమీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే రీబోర్ చేసిన తర్వాత ఆ పిస్టన్ను బోర్లో సెట్ అవ్వాలన్నమాట. సో కాబట్టి స్లోగా అయితే రైడ్ చేయాలి, అందుకోసం మేము 60-70 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తున్నాము. లేకపోతే ఆరామ్సే మేము 100, 120, 130 కొట్టేవాళ్ళం ఈ బైక్స్లో. ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఎక్కడైనా దొరుకుద్దాం మనకి ఎమిషన్ లేదు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట మేము మెల్లిగా రైడ్ చేయడానికి 60-70లోనే రైడ్ చేసుకుని వెళ్తున్నాం. 1000 కిలోమీటర్స్ మేము కవర్ చేయాలి కాబట్టి. సో చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, ఇక్కడ దగ్గర ఎయిర్ కార్డు అక్కడెక్కడ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసుల్లో రైడ్ చేసామంటే మనకి 1000 కిలోమీటర్స్ అనేది మనకి రీచ్ అయిపోతుంది త్వరగా. అండ్ దెన్ ఒక లాంగ్ రైడ్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. ఎందుకు చిన్న రైడ్లు 1000 కిలోమీటర్స్ దాకా చేస్తున్నామంటే, సో మా మెకానిక్ వచ్చి ఈ మొత్తం లాక్ చేస్తుంటాడు అనమాట. కార్పొరేటర్ కానీ దాని తర్వాత ఇంజిన్ కానీ ఇవన్నీ లాక్ చేస్తుంటారు. కార్పొరేటర్, పెట్రోల్ ఫ్లో ఇలాంటివన్నీ లాక్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే స్లోగా తోలాలని చెప్పేసి 1000 కిలోమీటర్స్ వరకు. ఆఫ్టర్ 1000 కిలోమీటర్స్ అయిన తర్వాత మళ్ళీ బైక్ తీసుకుని మెకానిక్ దగ్గర ఇచ్చామంటే, మా మెకానిక్ దగ్గర అతను ఏం చేస్తాడంటే ట్యూన్ చేస్తాడనమాట. ఇంజన్ ట్యూనింగ్ కానీ, క్లచ్ ట్యూనింగ్ కానీ, దాని తర్వాత కార్పొరేటర్ ట్యూనింగ్ కానీ, ఓకే ఇలాగ అన్ని ట్యూన్ చేస్తాడనమాట. అప్పుడు మనకి కొంచెం పికప్ పెరుగుతుంది, స్పీడ్గా కూడా పోవచ్చు, లాంగ్ డిస్టెన్స్ కూడా కొట్టచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మేము 60-70లో పోవడానికి. దాని తర్వాత ఇలాగా ఒక బెంగళూరు సరౌండింగ్స్ ఒక 200 కిలోమీటర్స్ సరౌండింగ్స్ రైడ్ చేయడానికి ఇదే అనమాట మెయిన్ రీజన్. సో నాకు తెలిసి నేను నా బైక్లో అయితే ఈ రైడ్ బయలుదేరడానికి ముందు 310 కిలోమీటర్స్ ఉండిందనమాట. సో మనకి ఎయిర్ కార్డు ఒక 240 కిలోమీటర్స్ వన్ సైడు, 240 480 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. 480 + 480 కిలోమీటర్స్ అండ్ దెన్ ఒక 300 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి
ఎంత ఉంటుంది, 790 790 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకొక 790 అంటే ఇంకొక 210 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ రీచ్ అవడానికి ఇంకో 210 కిలోమీటర్స్, ఇంకో 210 కిలోమీటర్స్ ఆరామ్సే ఇంకొక షార్ట్ రైడ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళామంటే అయిపోతుంది. అది కూడా ఫినిష్ అయిపోతుంది అన్నమాట 1000 కిలోమీటర్స్. దాని తర్వాత వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి ట్యూన్ చేసుకునేసి మొత్తం ట్యూన్ చేసేసి దాని తర్వాత ఒక లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్. అప్పుడైతే మనకి బైక్ పక్కాగా స్పీడ్ ఎంత వెళ్తుంది అంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి తోపూర్ అని చెప్పి ఏరియా అయితే ఉన్నామన్నమాట. ఈ ఏరియా పేరు వచ్చి తోపూర్. ఇది వచ్చి ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్ అనమాట. చాలా వెహికల్స్ ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ చాలా వెహికల్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా అయిపోతాయి అనమాట. ఇక్కడ ఒక మిత్తు కూడా ఉంది ఏంటంటే, ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ ఎందుకు జరుగుతాయంటే ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయని, గోస్ట్ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అక్కడక్కడ నైట్లో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్స్కి దయ్యాలు వచ్చి కనబడతాయని చెప్పి, అప్పుడు కనబడినప్పుడు ఆ షాక్లో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియకుండా యాక్సిడెంట్ చేస్తారని చెప్పేసి యాక్చువల్గా ఒక న్యూస్ అయితే ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా అది కాదనమాట. ఒకప్పట్లో జరిగేది యాక్సిడెంట్లు అనేది ఎక్కువగా, ఇప్పుడు కూడా జరుగుతాయి. యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయంటే ఇది ఫుల్ డౌన్ అనమాట. సో చాలా డ్రైవర్స్ ఏం చేస్తారంటే, లారీ డ్రైవర్స్ బ్రేక్ అప్లై చేసుకుని వెళ్ళడం వల్ల అది ఎయిర్ బ్రేక్ అయితే ఎయిర్ ఖాళీ అయిపోయి బ్రేక్స్ అయితే పనిచేయవు, అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి అనమాట. యాక్చువల్ రీజన్ అయితే, టెక్నికల్ రీజన్ అయితే అదే ఇక్కడైతే. కానీ ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పి అవి ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఇక్కడైతే తోపూర్ అంటారు దీన్ని. ఇది వచ్చి ఘాట్ రోడ్, ఇది బేసిక్లీ ఫారెస్ట్ ఘాట్ రోడ్ అనమాట. ఆల్రెడీ పోలీసు అంతా బాగా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్లోగా వెళ్ళమని చెప్తా ఉంటారు అనమాట, యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి కాబట్టి. 30 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చి స్పీడ్ లిమిట్ వచ్చి 30 కిలోమీటర్స్ అనమాట, దానికంటే ఎక్కువ ఉండకూడదు. అందువల్ల ఇక్కడ మైక్స్లో చెప్తా ఉంటారు అనమాట, గోస్లో అని చెప్పి మైక్లో చెప్తా ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, ఇంకొంచెం ముందర వెళ్తే మీకు కనబడుతుంది. సో ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే. అక్కడక్కడ మీరు బోర్డు కూడా చూడవచ్చు, డోంట్ ఫీడ్ వైల్డ్ అనిమల్స్ అని చెప్పేసి. ఇది కూడా మొత్తం ఎలిఫెంట్ ఏరియానే, ఎలిఫెంట్ జోనే అనమాట. ఎలిఫెంట్స్, డీర్స్ ఇలాంటి చిన్న ఫారెస్ట్ అనిమల్స్ అయితే ఉంటాయి. సో అక్కడ చూడండి లైట్లు అంతా కమరుతాయి కదా, రెడ్ లైట్. ఎప్పుడు చూసినా రెడ్ లైట్ ఆన్లోనే ఉంటుంది అనమాట. అంటే టెక్నికల్గా స్లోగా వెళ్ళండి అని అర్థం. స్పీడ్ లిమిట్ అయితే 30. ఇక్కడ ఓవర్టేక్ చేయొద్దని చెప్తారు, ఫాస్ట్గా వెళ్ళొద్దని చెప్తారు. సెకండ్ ఆర్ థర్డ్ గేర్లో వెళ్ళండి అంటారు. ఎందుకంటే సెకండ్ థర్డ్ గేర్ వెళ్ళినప్పుడు మనకి కంట్రోల్ అనేది ఉంటుంది కదా, కాబట్టి సెకండ్ థర్డ్ గేర్లో వెళ్ళమని చెప్తారనమాట. చూడండి 30 కిలోమీటర్ స్పీడ్. సో వాడు ఆ పక్క ఎందుకు వెళ్ళాడంటే, ఆ వెహికల్ అక్కడ వెళ్తుంది కదా, ఆ వెహికల్ స్లోగా వెళ్తుంది కాబట్టి బస్సోడు కొంచెం ఫాస్ట్గా వెళ్తాడు కాబట్టి ఆ పక్క వెళ్ళిపోయాడు అనమాట. మనకేం ప్రాబ్లం లేదులే, 2 వీలర్ కాబట్టి మన సైడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ, చూడు రోడ్డు మీద ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద రీజన్ డోంట్ ఫీడ్ అని చెప్పేసి రాస్తున్నారనమాట. సో ఫీడ్ చేయడం వల్ల రోడ్డు మీద వేస్తారు, ఇవి రోడ్డు మీద వచ్చి తింటాను చూసారా. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అనమాట, డోంట్ ఫీడ్ వైల్డ్ అనిమల్స్ అని చెప్పి రాయడానికి. దీనివల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. దాని మీద మంకీస్ మీద ఎక్కించేయడము వెహికల్స్, లేదా సడన్గా బ్రేక్ వేసి అది యాక్సిడెంట్ జరగడం అలాంటివి జరుగుతాయి అనమాట. సో ఇది మొత్తం ఇది తోపూర్ హైవే అనమాట. ఇది చూడు 30 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పి రాస్తున్నారు. ఇక్కడ వాయిస్ వచ్చేది గోస్లో అని చెప్పి, ఇప్పుడైతే రావట్లేదు ఏవో మరి. ఇంతకుముందు ఈ ఇక్కడంతా స్పీకర్లు పెట్టేవాళ్ళు, స్పీకర్లు పెట్టేసి గోస్లో అని చెప్పేవాళ్ళు అనమాట. ఇదే మెయిన్ యాక్సిడెంట్ ప్రో జోన్ అనమాట. ఇది ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి యాక్సిడెంట్స్. నాకున్న స్పీకరు చెప్తున్నారు గోస్లో అని చెప్తున్నారు అనమాట. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉన్నాయి స్పీకర్లు, ఇప్పుడు ఒకటే అవుతుంది.
ఈ రోడ్ చూడండి ఎట్లుందో అట్లే కర్వ్ అనమాట, ఫుల్ కర్వ్. ఈ కర్వ్ క్రాస్ చేసుకొని వచ్చిన తర్వాత సీనరీ అయితే సూపర్ ఉంటుంది కదా. ఆ హిల్ ఏరియా మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి మీకు. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. సో ఇలాంటివి హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి బ్రేక్ కొట్టినా కానీ కొద్దిగా ఆ ఎయిర్ అనేది ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎయిర్ బ్రేక్స్ అలాంటప్పుడు ఆ ఎయిర్ అనేది ఎంటీ అయిపోతే బ్రేక్ కొట్టినా కానీ నిలవు అనమాట. అంత పెద్ద వెహికల్స్, అంత హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ మామూలుగా బ్రేక్స్ అన్నీ బాగా పనిచేసి బ్రేక్ కొట్టినా కానీ నిలవు. అదే మెయిన్ రీజన్. ఇది ఫుల్ డౌన్ అనమాట. ఇది ఘాట్ పోయే వాళ్ళకి ఫుల్ అప్పు, అట్లా పోయే వాళ్ళకి ఫుల్ అప్పు, ఇట్లా వెళ్ళే వాళ్ళకి ఏమో ఫుల్ డౌన్. ఇది ఏరియా చూడండి అట్లుందో. ఫుల్ ఫారెస్ట్ కదా ఇది. రిజర్వ్ ఫారెస్ట్ అయితే కాదు, నార్మల్ ఫారెస్ట్ అనమాట. మొత్తం మౌంటైన్ హిల్ రీజియన్, మొత్తం హిల్ రీజియన్ ఇదంతా. సో ఇక్కడికి ఎండింగ్ అనమాట. ఆ ఘాట్ రోడ్, తోపూర్ ఘాట్ రోడ్ ఇక్కడికి ఎండింగ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జికి ఎండింగ్. దాని తర్వాత నార్మలే అనమాట. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉండదు, ఇదంతా నార్మల్ రోడే. అయినా కానీ రాసుంటారు 30 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నుంచి ఫుల్ డౌన్లో వచ్చి ఉంటారు కాబట్టి కంట్రోల్ చేయాలి కాబట్టి అలా రాసుంటారు అనమాట. ఈ కొండ చూడండి గైస్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. మొత్తం కొండ మొత్తం గ్రీన్గా ఉంది, అట్లే ఎక్సలెంట్ కొంచెం చెప్పాలంటే. ఏముందండి, నైస్. ఈ రోడ్ కొండ దగ్గర పోయేట్టుగా ఉంది రోడ్ చూస్తూ ఉంటే. ఎందుకంటే పోను కొండ దగ్గర అవుతా ఉంది. చూడండి ఎంత పెద్ద కొండ చూడండి, ఎక్సలెంట్. చాలా టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి అడంతా. టెంకాయ చెట్లు మొత్తం గ్రీనర్గా ఉంది చూడండి. అదేదో పూలు అనుకుంటా, ఫ్లవర్స్ అనుకుంటా, అవి బంతిపూలు అనుకుంటా. బంతిపూలే. చూడండి ఎంత పెద్ద కొండ. సో ఇక్కడైతే నేను ఒక బ్రేక్ తీసుకుంటాను, ఎందుకంటే కొన్ని కాల్స్ అయితే చేయాలి నేను. అఫీషియల్ కాల్స్, ఆఫీస్ కాల్స్ అనమాట. కొన్ని కాల్స్ అయితే చేయాలా. ఒక బ్రేక్ అయితే తీసుకుంటాను నేను ఇక్కడ. అక్కడ తీసుకుందాం, బ్రేక్ అయితే తీసుకుందాం. ఒక టీ తాగేసి ఒక కాల్ చేసి అండ్ దెన్ బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఓకే గైస్, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని చెప్పాను కదా, ఒక ఆఫీస్ కాల్స్ అయితే ఉన్నాయి, అవి చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కంటిన్యూ చేస్తాం లాగ్. ఓకే, సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. ఇక్కడ ఒక దాదాపు ఒక హాఫ్ అవర్ అయితే స్పెండ్ చేసి ఉంటాను. మరి టీ అయితే తాగలేదు, జస్ట్ సమ్ స్నాక్స్ తీసి తిన్నాం అంతే. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి సేలంలోనే. సో యా, లెట్స్ గో. సో వెహికల్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవడమే సేలంకి. సేలంలో నెక్స్ట్ స్టాప్ అంతే, ఈ మధ్యలో స్టాప్ లేదు. సేలం నాకు తెలిసి ఇంకో 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి సేలంలో ఆపేసి ఏదైనా లంచ్ గించి లైట్గా చేసుకునేసి అక్కడ నుంచి ఇంకా కొండ ఎక్కడమే అనమాట, ఏర్కాడు కొండ ఎక్కడమే.
ఎండ పెద్దగా లేదు, ఓకే మేనేజబుల్ అనమాట, అంటే ప్రాబ్లం. సో నేనైతే సేలం సిటీ అయితే చేరుకున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి మనకి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఏర్కాడ్ హిల్ స్టేషన్ నేను చెప్పేది. ఇప్పుడు సేలం, ఇది సేలం నుంచి ఏర్కాడ్ హిల్ స్టేషన్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే రూమ్ ఏం బుక్ చేయలేదు. మరి నాకైతే అర్థం కదా ఆ రూములు దొరుకుతాయా లేదా ఏంటి అనేసి. దట్స్ ఓకే, ఏదో ఒక రూమ్ చూసుకోవాల్సింది వెళ్ళేసి. ఫ్లైఓవర్ చూడండి కదా ఎంత బాగుంది ఇది. సో ఈ ఫ్లైఓవర్ పేరు వచ్చి జయలలిత ఫ్లైఓవర్ అంట. ఇంకోటి ఏంటంటే నా బైక్కి నేను చెప్పాను కదా ఆల్రెడీ, మా 2 బైక్లకి ఎఫ్సీ లేదు, ఎఫ్సీతో ఎక్స్పైర్ అయిపోయింది. ఎఫ్సీ లేదు, దాని తర్వాత ఎమిషన్ కూడా లేదనమాట. మాకు ఎమిషన్ చేసుకుందాం అనుకున్నాను, ఎమిషన్ ఎక్కడ దొరకలా. ఆర్సీ కార్డ్ అంతా ఉంది, కాకపోతే ఎఫ్సీ అయితే లేదు. సో ఎక్కడైనా చెకింగ్ ఏమైనా చేశారంటే అప్పుడు ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నాం అంతే. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో సిచ్యువేషన్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే నేను గోప్రోకి అయితే బ్యాటరీ చేంజ్ చేసాను. అండ్ దెన్ ఫ్యూల్ కూడా రీఫిల్ చేయాలా, ముందరికి వెళ్ళి రీఫిల్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడైతే పెట్రోల్ అయితే ఫిల్ చేస్తాను అనమాట. ఇక్కడే ఈ పెట్రోల్ బంక్లోనే 884 రూపీస్ అయితే అయింది. జస్ట్ ఇప్పుడే పెట్రోల్ ఫిల్ చేస్తాను అనమాట. 884 రూపీస్ అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను ఏర్కాడు. సో ఎందుకు ఫిల్ చేస్తానంటే రిజర్వ్లో ఇంకా ఆన్లైన్ ఉంది, రిజర్వ్ అయితే పడలేదు. ఎందుకు ఫిల్ చేశానంటే పైన ఎక్కేది అప్పు కదా, మైలేజ్ తక్కువ వస్తే పెట్రోల్ అయిపోతే ఏం చేయాలా, అందుకోసం ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాను అనమాట మళ్ళీ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఏర్కాడే. మధ్యలో ఏదైనా సీనరీస్ బాగుంటే నిలబడతాం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి, అంతే తప్ప ఇంకెప్పుడు వెళ్ళిపోయాం అనమాట. రోసావర ఏర్కాడ్ స్ట్రైట్ 23 కిలోమీటర్స్. కురువంపట్టి జువాలజీ పార్క్ 10 కిలోమీటర్స్ లెఫ్ట్. కన్నన్ కుర్చి 4 కిలోమీటర్స్ రైట్. సో స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ బాగానే ఉంది కదా సార్. సిటీ చాలా పెద్దది సేలం సిటీ, దానికి తగినట్టు ట్రాఫిక్ కూడా ఉంది. సో మనం ఎదురుగా కనబడతాం కదా కొండ, ఆ కొండ అయితే ఎక్కాలి గైస్. గోపురం ఎలా కనబడతాం నాకు తెలియదు, చూడడానికైతే కనబడతాను బాగా కొండలు. ఆ మౌంటైన్స్ అయితే ఎక్కాలి మనం ఇప్పుడు. సో మనమైతే ఫుట్ హిల్స్ ఆఫ్ ఏర్కాడ్ అయితే రీచ్ అన్నమాట. ఇదే ఫుట్ హిల్స్ ఆఫ్ ఏర్కాడ్, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనకి అప్ అయితే స్టార్ట్ అవుతుంది, హిల్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి మొత్తం 20 హెయిర్ పిన్ బెండ్స్ 26 ఉంటుంది, 20 అనుకుంటా. 20 హెయిర్ పిన్ బెండ్స్ ఇక్కడ ఇక్కడ వస్తుంది చూడండి బోర్డు 1 ఆఫ్ 20 అని చెప్పేసి. ఇక్కడ ఉంది కదా బోర్డు 1 ఆఫ్ 20 హెయిర్ పిన్ బెండ్స్. సో నేనైతే స్లోగానే వెళ్తాను, నాకు అర్జెంట్ ఏం లేదు. ఆరామ్సే నేచర్ ఎంజాయ్ చేస్తా వెళ్దాం అంతే, సింపుల్. గోప్రో బ్యాటరీ చేంజ్ చేశాను, ఫ్యూల్ కూడా రీఫిల్ చేశాను, ఫుల్ ట్యాంక్ చేశాను. సో ఆరామ్సే ఎక్కుదాం. ఈవినింగ్ అవుతుంది, కొద్దిగా ఆకలేస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత తిన్నాము. టోల్ గేట్ 50 మీటర్స్. టోల్ గేటా? టోల్ గేట్లో నాకు తెలిసి 2 వీలర్ ఛార్జెస్ లేదనుకుంటా, ఓన్లీ 4 వీలర్కే. ఫారెస్ట్ చెక్ పోస్ట్. செக் போஸ்ட் இருக்கு கார்த்தி, வெயிட் பண்ணுவாங்க. வந்துருங்க ஒன்றும் பிரச்சனை இல்லை, வந்துருங்க. வரலாமா?
కొండ ఎక్కను వెదర్ అయితే చేంజ్ అవుతుంది, కొంచెం జిల్లుగా అవుతుంది అనమాట. కొండ ఎక్కను కొద్దిగా జిల్లుగా అయితే అవుతుంది అనమాట. ఆడపట్టిన కోతులు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. ఎవరో ఫుడ్ వేస్తున్నారు చూడు. బా రోడ్లంతా పడేసుకొని తింటున్నాయి ఇవి. సో మళ్ళీ క్లైమేట్ అయితే జిల్లుగా అవుతుంది గైస్. ఎక్కడో వెదర్ మొత్తం చేంజ్ అవుతుంది. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ పట్టినా బోర్డ్స్ అయితే, సైన్ బోర్డ్స్ అయితే రాస్తున్నారు, డోంట్ ఫీడ్ వైల్డ్ అనిమల్స్ అని చెప్పేసి. అయినా కానీ ఫీడ్ చేస్తున్నారు. ఫీడ్ చేయొచ్చు కానీ ఫ్రూట్స్ ఇలాంటివి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే ఆ ఫారెస్ట్లో దానికి నేచర్గా ఏం దొరుకుతుందో అలాంటివి ఫీడ్ చేయాలి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి. అంతేగాని మనం తినేది చిప్స్ ఏదేదో ఇచ్చినారనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, దాని డైజెస్టివ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి ఏంది, ఈ ఆకులు, దాని తర్వాత పళ్ళు, ఏదైనా సీడ్స్, చిన్న పిందులు, అవి ఇవి పూలు అవి ఇవి తింటూ ఉంటాయి అనమాట, పండ్లు అవి ఇవి అనేసి. కరెక్టా? దాన్ని ఇవన్నీ తిని దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అలా దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఉన్నట్టుండి తీసుకొని పోయి చిప్స్, ఉప్పుగా ఉండేటివి, కారం ఉండేటివి ఇచ్చామనుకోండి, దానికి తెలియదు, తినేస్తుంది. ఆకలిగా ఉంటే దాన్ని తినేస్తుంది, దానికి తెలియదు. బికాస్ ఇట్స్ అనిమల్, దానికి తెలియదు అనమాట. తినేసిన దాంతో ఏమవుతుంది, దాని తర్వాత దానికి ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ అవుతాయి దానికి. సో అలాగంతా చేయకూడదు. మీ దగ్గర ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ వైల్డ్ అనిమల్స్కి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నేచర్కి ఏం దొరుకుతుందో దాని ఇవ్వాలి అంతే. చిప్స్, మీరు సాంబార్ అన్నము, రసం అన్నము ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. ఎందుకంటే బై నేచర్ వాటికి అది దొరకదు కాబట్టి ఆ బాడీ సెట్ కాదనమాట. మోస్ట్ ప్రాబబ్లీ అందరికి తెలిసి ఉంటుంది. ఇది ఏదో నేను చెప్పాలనిపించి చెప్పాను అంతే. చూడండి, అప్పా ఓ సో ఇంకా మనకి ఏరికాడికి అయితే 70 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరిపోయే వ్యూ. సో మనకి ఇంకా పైకి వెళ్ళను వ్యూస్ అంతే ఇంకా బాగుంటాయి అనమాట. అందరూ దిగేసి వస్తూ ఉంటే మనం మాత్రం పైకి వెళ్తున్నాం. సూపర్ కదా. ఎందుకంటే మనకి ఈరోజు ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నాం. పోయి మన స్టే అయితే మనం ఇప్పుడు ఎత్తుక్కోవాలా. కొండ చూడండి ఎలా ఉందో, అద్భుతం. వావ్, కోతులు చాలా ఎక్కువ ఉన్నాయబ్బా. అప్పు చూడండి గైస్ ఎలా ఉందో అసలు. వావ్, ఎదున్నట్టుందో. ఓహో, సూపర్. ముందర లారీ ఉంది, మనం ఆ లారీని అయితే ఓవర్టేక్ చేయడం ట్రై చేద్దాం. ఎందుకంటే ఆ లారీ వెనకాలే పోయినామంటే మన సీనరీస్ ఏం కనబడవు కాబట్టి లారీని అయితే కొద్దిగా ట్రై చేద్దాం. బస్ వస్తుంది ముందర. ఓకే, ఓవర్టేక్ త్వరగా. ఓకే, సో నేనైతే ఓవర్టేక్ చేశాను. కార్తీక్ వెనకాల ఇప్పుడే ఓవర్టేక్ చేస్తున్నాడు. మన పై వరకు వెళ్ళాలన్నమాట. వావ్, వెదర్ అయితే చాలా జిల్లుగా అవుతుంది గైస్. నాకైతే బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ వెళ్ళేసి ఎక్కడ తిన్నాం, పైన వెళ్ళేసి ఏదైనా తినేసి బాగా, దాని తర్వాత రూమ్ సెర్చ్ చేయడానికి అయితే వెళ్ళాలా.
ఇది అప్ వెహికల్స్కి డౌన్ వెహికల్స్కి, రెండు వెహికల్స్కి, టూ సైడ్ వెహికల్స్కి ఒకే రోడ్ అనమాట. సపరేట్ రోడ్స్ అయితే లేవు. కానీ అయినా కానీ రోడ్ అయితే బాగా విశాలంగా ఉంది చూడండి, వెడల్పుగా ఉంది. సో కాబట్టి ట్రాఫిక్ వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఈ టర్నింగ్లో పర్టికులర్ టర్నింగ్లో ఇంకొంచెం బాగా వెడల్పుగా చేస్తున్నారు రోడ్డు మొత్తం. సో ఇంకా మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంది. వ్యూ చూడండి, ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటాయి వ్యూస్ అన్నీ. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, డు నాట్ డిస్టర్బ్ వైల్డ్ యానిమల్స్. చూసారా, ఇక్కడ కూడా వేస్తున్నారు డు నాట్ డిస్టర్బ్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పేసి. సో మనమైతే ఒక ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చి ఉంటాం అనుకుంటాను నేను. దానికంటే ఎక్కువ వచ్చి ఉంటాం, ఎందుకంటే ఫుల్ అప్ కదా. సో అందులో వేరే మన ఇంజన్ వచ్చి రీబోర్ అయింది ఇప్పుడే కొత్తగా, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు చేజ్ ద రోడ్స్. స్లోగానే వెళ్తున్నాను అనమాట, 30-40 అయితే వెళ్తున్నాను. ఇంకో 1 hour లేట్ అవుతుందా మ్యాక్స్ అంటే దట్స్ ఓకే, లేట్ అవును, ఏం ప్రాబ్లమే లేదు. మొత్తం కోతులే ఆరామ్సే రెస్ట్ తీసుకుంటుండే. చాలా ఎక్కువ ఉన్నాయి బా, ఆడబట్టిన ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఉన్నాయి కోతులు. అసలు ఎన్ని కోతులు ఉన్నాయి ఆడ, వావ్. డేంజరస్ కర్వ్ అహెడ్, గో స్లో. అదండి పైన కన్స్ట్రక్షన్స్ కడతాం కదా, అక్కడికి వెళ్ళాలి మనం. అంత దూరం వెళ్ళాలి, అంత పైకి ఎక్కాలి. అదే మనం అకేలేస్లోనో లేదా బంబుల్ బీలో కానీ వచ్చుంటే ఈ వ్యాలీ కరెక్ట్గా వెళ్ళి డౌన్ కూడా అవుతూ ఉంటాం, మొత్తం చూసుకునేసి తిరిగి వెళ్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు మాకు తిరిగి వెళ్ళే ప్లాన్ అయితే లేదు కాబట్టి మేము స్లోగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఎందుకు ఇది తమిళ్లో ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఓ ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉంది. ఓ ఇది నేచర్ వాటర్ ఫాల్స్ అయితే కాదు, ఏదో కట్టున్నారు ఇక్కడ. అయితే బాగా ఓకే, బాగానే పడతాయి నీళ్ళు, బాగుంది కానీ చూడడానికి. ఓకే ఈవినింగ్, అవును వెదర్ అయితే మారుతుంది, బాగా జిల్లుగా ఉంది, కోల్డ్గా అవుతుంది వెదరు. మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి అబ్బా. ఓ ఇప్పటికి 2 హెయిర్ పిన్ బెండు, బాబోయ్ ఇది సెకండ్ హెయిర్ పిన్ బెండ్ అంట. దాదాపు హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్స్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే కవర్ చేసి ఉంటాము. అయినా కానీ ఓన్లీ 2 హెయిర్ పిన్ బెండ్స్ అని చెప్తాను. ఏంటో మరి, దట్స్ ఓకే, ఏం చేయగలుగుతాం. అమ్మ అప్పు భయంకరంగా ఉందబ్బా. త్రీ ఆఫ్ 20 ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి నాకు తెలిసి హెయిర్ బెండ్స్, ఇప్పటిదాకా లేదనుకుంటా. వావ్ ఎట్టని చూడండి రోడ్, సూపర్. వాటర్ ఫాల్,
దేవరపట్నం వాటర్ ఫాల్ అబ్బా, ఐ మీన్ ఈ వాటర్ ఫాల్ కింద దాకా వెళ్తా ఉంది. ఇంతకుముందు చూపించాను కదా, అదే సేమ్ వాటర్ ఫాల్. ఏమో మావాడు ఆపున్నాడు, చూద్దాం ఏమో అనేసి. వాట్ హ్యాపెన్? హీటా? అందుపక్కం పోలావా, మున్నాడే కొంచెం ఎదుర్కోం என்னாயிடு இல்லை மேலே ஒரு பிளேஸ் இருக்கு முன்னாடி தான். సో ఎందుకు నిలిపాడంటే అదే ఏంటది బండి బాగా హీట్ అయిపోయినాయి అనమాట. సో దానికోసం ఆపున్నాడు. కొంచెం ముందర ఆపుదాం, వ్యూ పాయింట్ ఉంటుంది బాగా, కొంచెం కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. ఓహో ఏముంది చూడండి కదా ప్లేస్. ఇదే వాటర్ ఫాల్స్ కింద దాకా వెళ్తా ఉంది. ఇక్కడ ఆపుదాం. ఓ అబ్బా అవి చూడండి ఏముందో. ఫస్ట్ ఇంజిన్ ఆపేవాలి. అబ్బా ఇంకా మనమైతే అంత పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం ఇంజిన్స్ హీట్ అయ్యాయి బాగా, కొంచెం కూల్ అవునాయి. వ్యూ చూడండి కదా ఎలా ఉందో, ఎక్సలెంట్ కదా. వావ్ ఓకే, సో ఇదే అనమాట మన వెహికల్. హీట్ అయిందా? అబ్బో భయంకర హీట్గా ఉంది. ఓకే రైడ్ కంటిన్యూ చేసినప్పుడు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం గైస్. ఓకే మనం ఇక్కడ నుంచి బయలుదేరితే టైం అయితే వచ్చిందనమాట. ఈ పెట్రోల్ బాగా ఎక్కువ పోయినట్టున్నాను, లీక్ అవుతుంది. సో మేమైతే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. పైగా తాట నుంచులు కొనుక్కున్నాం మేము సేలంలో. తాట నుంచులు నుంచి తింటామంటే ఈ కోతులు వచ్చేసాయి అనమాట, కొన్ని ఇచ్చేసాము ఆ కోతులకి. ఓకే ఇంకైతే బయలుదేరదాం మరి. ఎందుకో పెట్రోల్ బాగా లీక్ అవుతుంది, ఐ మీన్ ఓవర్ఫ్లో అవుతుంది ట్యాంక్లో నుంచి. వై? బికాజ్ పెట్రోల్ ఎక్కువ పోయేసానా? లేదే, దట్స్ ఓకే, చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ గో. సో ఇప్పటిదాకా మనం 7 హెయిర్ పిన్ బెండ్సే వచ్చానమాట. ఇది చూడొచ్చు, ఇది 7th హెయిర్ పిన్ బెండ్. ఇది కోతులు అయితే విపరీతం ఉన్నాయి గైస్. నేను హెల్మెట్ వైజర్ తీసి అయితే లాక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి క్లైమేట్ చాలా బాగుందన్నమాట. కొంచెం నేచర్లో గాలి తీసుకుంటూ మీతో మాట్లాడుతూ రైడ్ చేస్తున్నాను అనమాట. బాగా ఆకలిగా ఉంది గైస్, ఎక్కడికైనా వెళ్ళి బాగా తినాలి. రోడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఎయిత్ హెయిర్ పిన్ బెండ్. ఈ చెట్లు చూడండి, రోడ్డు మీద కట్లే వాలిపోయింది. సో ఇప్పుడే మనం 8th కంప్లీట్ చేసాం కదా, ముందర 9th అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి, అప్ ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువ. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఇది వచ్చి 9th అనమాట, 9th హెయిర్ పిన్ బెండ్. ఎయిర్ కార్ మనకి ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇలాంటి వుడ్ క్యారింగ్ చెక్క తీసుకెళ్తాను కదా, ఈ వుడ్ క్యారింగ్ లారీస్ అయితే చాలా ఎక్కువ వెళ్తున్నాయి.
ఎక్కడి నుంచి కట్ చేసి తీసుకెళ్తున్నారో మరి. చూడండి, అన్నీ మొత్తం ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే వెహికల్సే. చూడండి గైస్ వ్యూ ఎలా ఉందో. వావ్. సో ఎయిర్ కార్లో అందరూ ఏం చేస్తారంటే ఈ యూజువల్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి గైస్, బోటింగ్ పార్క్లు అని చెప్పి అవి ఇవి అని చెప్పి వెళ్తూ ఉంటారు. పగోడా పాయింట్ అని అడిగితే ఎయిర్ కార్లో మనం ఆరామ్సే రెస్ట్ తీసుకొని చిల్ అవ్వడమే బెస్ట్ ఈ వెదర్కి. పైనకి వెళ్ళిన క్లైమేట్ అయితే కోల్డ్గా ఉంది గైస్, వెదర్ చాలా కోల్డ్గా ఉంది. ఇది చూడండి వ్యూ పాయింట్స్ అంతా ఎంత బాగున్నాయి ఇక్కడ. వా, అక్కడ చూడండి ఏదో టెంపుల్, గ్రామ దేవతల టెంపుల్ లాగా చూడడానికి. మునియప్పన్ కోయిల్, సలపారై మునియప్పన్ కోయిల్. ఓ సూపర్ ఉన్నాడు చూడడానికి. పైకి వెళ్ళను సన్ అయితే డౌన్ అవుతున్నాడు, కొద్దిగా చీకటి పడుతుంది అనమాట. ప్లేస్ అయితే అమేజింగ్. ఓహో, ఇక్కడ ఏందో కట్టున్నారు, ఇదేం అర్థం కాలేదు ఎందుకనేసి. ఇక్కడ చూడండి మళ్ళీ వాటర్ ఫాల్. ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళాలంట, మనం ఎక్కడ 35 అయితే వెళ్తాను అంతే. సో ఇది 14th హెయిర్ పిన్ బెండ్, ఇంకా మనకి 6 ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం అనమాట. 75% హిల్ ఏరియా అయితే మనం ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి మొత్తం ఇది కాఫీ ప్లాంటేషన్ మార్ కనబడుతుంది నాకు. అవును, కాఫీ అండ్ పెప్పర్ అనమాట ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ నిల్చుకునే ఫొటోస్ తీసుకున్నాను, అప్పుడు వెదర్ ఇంకా సూపర్గా ఉండింది గైస్. డిసెంబర్ స్టార్టింగ్లో అనుకుంటా. ఇక్కడ కదా ముందర ఇక్కడ నిల్చుకొని అయితే ఫొటోస్ తీసుకున్నాం. ప్లేస్ చూడండి గైస్ ఎలా ఉందో. నాకైతే గోప్రో ఆఫ్ చేయాలనిపించట్లేదు, అంత బాగుంది. ఇది వచ్చి 15th హెయిర్ పిన్ బెండ్. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే వాళ్ళు బాగా స్పీడ్గా వస్తున్నారు. ఆ జీవితం చూడండి ఎట్ట వస్తున్నాడు. అబ్బా వ్యూ పాయింట్ చూడండి. ఓ ఏదో బోర్డు ఉంది, కావేరీ పీక్ గ్రోయింగ్ సిన్స్ 1987 కాఫీ మ్యూజియం, మిల్లింగ్ అండ్ రోస్టింగ్ కాఫీ. ఓకే, కాఫీ మ్యూజియం అనుకుంటా.
సో మనకి ఎయిర్ కటింగ్ ఒక 7 కిలోమీటర్స్ ఉంది అంతే, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. 7 కిలోమీటర్స్ ఎట్లేదన్నా మనకి 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది ఈజీగా. చూడండి ఎట్లా వస్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో. అబ్బా కొద్ది కూడా భయమే లేదు. అందరూ తిరుక్కుని వెళ్ళేటప్పుడు మన పైకి ఎక్కుతాం చూడండి, అమేజింగ్ కదా. లాస్ట్ టైం నేను RX 100లో వచ్చాను, అప్పుడు కూడా ఇంతే అనమాట. అందరూ వచ్చే టైంకి నేను ఎక్కాను, ఎక్కేసి జస్ట్ ఒక 1 అవర్ ఉండి వెంటనే వెళ్ళిపోయాను మళ్ళీ బెంగళూరుకి నేను బ్యాక్. ఎవరైతే కోల్డ్గా అవుతుంది, ఎక్కడ పట్టిన కాఫీ ప్లాంటేషన్ ఉంటే పక్కన చెట్లు అనమాట. ఓకే, మనమైతే ట్రాఫిక్ మొత్తం దాటుకుని అయితే వచ్చేసాం అనమాట. సెమ్మ ఆల్మోస్ట్ చాలా పైకి అయితే వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే 90% ఆఫ్ ది అప్ అయితే మనం కవర్ చేసాం.
పైకి వెళ్ళడంలో వెదర్ అయితే చాలా కోల్డ్గా మారుతుంది. వావ్, ఎంత బాగుంది చూడండి గైస్. కింద ఇంతసేపు బాగా డార్క్గా ఉండింది, పైకి వచ్చే లోపల కొంచెం సన్ అయితే ఉందన్నమాట. సూపర్ సూపర్, మంచి టైంలో వచ్చాను యాక్చువల్ చెప్పాలంటే. సో ఇది కాఫీ అమ్మే చోటు అనమాట. కాఫీ పౌడర్ అంతా అమ్ముతారు ఇక్కడ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. ఓ ఇప్పుడు సిగ్నల్ వస్తుంది మొబైల్లో. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉందబ్బా, హెచ్పి పెట్రోల్ పంప్. హెచ్పి సో ఇదే అనమాట ఏర్కాడ్ టౌన్. వెల్కమ్ టు ఏర్కాడ్. హోటల్ పిఎన్ఎస్ గ్రిల్ చికెన్ 390 ఓన్లీ. నాకు ఇప్పుడు గ్రిల్ చికెన్ వద్దు కానీ రూమ్ కావాలి, స్టే చేయడానికి రూమ్ కావాలి. రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? అబ్బో ఇక్కడ జిల్లుగా ఉంది బాబాయ్, లోపల జిల్లుగా అసలు కొడుతుంది గాలి. మన ఈరోజు మార్నింగ్ బెంగళూరులో బయలుదేరడం ఎలా ఉండిందో క్లైమేట్ వెదర్ అదే విధంగా ఉంది ఇక్కడ కూడా. హోటల్ కంచి పార్క్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళేసి బాగా ఏదైనా తినాలి. రండి తిందాం. మనం ఆ ప్లేస్కి వెళ్ళాం అనుకో మనకు అన్నీ దొరికిపోతాయి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళామంటే అన్నీ దొరుకుతాయి. టీ, కాఫీ, ఏవి కావాలో అన్నీ దొరుకుతాయి. ఇది అనుకుంటా ప్లేస్. యాక్చువల్లీ దీని లోపలికి వెళ్ళాలా, ముందర అనుకుంటా. ఇదే, దీని లోపలికి వెళ్ళామంటే మనకు అన్నీ దొరుకుతాయి. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు మన సూపర్ బైక్స్ ఉంటుంది తెలుసు కదా, సూపర్ బైక్స్కి వచ్చినప్పుడు అందరూ మనల్ని చూస్తారు, ఎందుకంటే ఆ సౌండ్ వల్ల. సో ఇక్కడ కూడా డిఫరెంట్ అనమాట. మన బైక్స్ కూడా సూపర్ బైక్స్ లాగా సౌండ్ చేస్తాయి కాబట్టి, డ్రర్ డ్రర్ అని ఉండే బైక్లకంతా ఇవే సౌండ్ చేస్తాయి కాబట్టి అందరూ మనల్ని ఏదో చూస్తున్నారు. దిట్ ఇస్ అ స్పెషాలిటీ ఆఫ్ 2-stroke బైక్స్. ఓకే, మనమైతే బైక్ ఇక్కడైతే పార్క్ చేస్తాం అనమాట. చూస్తాను చూడండి మీకు ఏరియా. ఓకే, నేనైతే బైక్ ఇక్కడ పార్క్ చేశాను. సో నా బైక్ ఇక్కడ పార్క్ చేశాను, కార్తిక్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే అనమాట ఫుడ్ ప్లేస్ అనమాట. ఇది ఆపోజిట్లో మీకు బోటింగ్ ఉంటుంది, వాడు గమడతాం కదా, అదే అనమాట బోటింగ్. ఆపోజిట్లో బోటింగ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఫుడ్ ఏరియా అనేది. ఇది మొత్తం ఫుడ్ దొరుకుతుంది మీకు ఇక్కడ. టీ, కాఫీ, ఫుడ్ అన్నీ దొరుకుతాయి అనమాట.